ఎక్స్క్యూజ్ మీ, జానకి అనే పేషెంట్ ఎక్కడున్నారు? ఈ రోజే జాయిన్ అయ్యారు. ఐసీయూలో ఉన్నారు మేడం. అటువైపు. శృతి, అత్తయ్య గారికి ఎలా ఉంది? లోపల ఉన్నారు. సరే ఆగో. మా అమ్మ చచ్చిందో లేదో చూడ్డానికి వచ్చావా? అవే మాటలండి. అత్తయ్య చావు నేనెందుకు కోరుకుంటాను? నువ్వు కోరుకున్నావు కనుకే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు నీ మూలంగానే మా అమ్మ ఈ దుస్థితిలో ఉంది. నేనేం చేశానండి? చేసిందంతా నువ్వే. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది రాకీ. నేను ఏం కోరుకున్నానో అదే చేస్తున్నావు. నాకు కావాల్సిందే నువ్వు ఫాలో అవుతున్నావు. కానీ సీన్ మంచి రసవత్తరంగా ఉందిగా. కోడల్లా ఇంటికి తెచ్చుకుంటే కుంపటిలా తయారయ్యావు. కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటే కొంపలు ముంచే పనిచేశావు. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పావు రాకీ. కీప్ ఇట్ అప్. ఇంటి పరువు పదిలంగా కాపాడుతావని నమ్మింది మా అమ్మ. కానీ నువ్వు దాన్ని తీసుకెళ్లి బజార్లో పెట్టావు. కొడుకుని ప్రేమగా చూసుకుంటావని మా అమ్మ అనుకుంది. కొడుకు ఫ్రెండ్తోనే కథలు నడిపిస్తావు అనుకోలేదు. నిజం తెలియకుండా మాట్లాడుతున్నారు. అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నారు. బరి తెగించావని అందరికీ తెలిసిపోయింది. చాలా పెద్ద బాగోతో నడిపావని తేలిపోయింది. బయట పడిపోయాక కూడా ఇంకా ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? అయ్యో, మీకు ఎలా చెప్తే అర్థమవుతుందండి? అవసరం లేదు. నేను చూసింది నాకు అర్థమైంది చాలు. ఇంకా కొత్త కథలు చెప్పి నన్ను మోసం చేయాలని ప్రయత్నించుకో. రాకీ, దయచేసి చెప్పేది కాస్త కూల్గా విను. నీ కళ్ళకు కనిపించింది, నీ మనసు కనిపించింది రెండు వేరు రాకీ. దయచేసి ఏం జరిగిందో అర్థం చేసుకో. తను మీకు ప్రాణ స్నేహితురాలు కాబట్టి తను చేసే ప్రతి పని మీకు కరెక్టే అనిపించొచ్చు. పెళ్లి చేసుకున్నాను కదా అని పెళ్ళాం చేసే ప్రతి పనిని యాక్సెప్ట్ చేసే దుస్థితిలో నేను లేను. నా కళ్ళు చూసిందే నిజం. అందుకే నా మనసు కూడా ఆ నిజాన్ని నమ్ముతుంది. లేదు రాకీ, నిన్ను లయని దగ్గరికి చేయాలని చేసిన ప్రయత్నంలో అత్తయ్య గారు ఏం చెప్తే అది చేసిందే తప్పితే ఎవరిని మోసం చేయాలని కానీ ఎవరికి ద్రోహం చేయాలని కాదు. ప్లీజ్, మీరు మధ్యలో అమ్మని తీసుకురాకండి. లయని నాకు దగ్గర చేయాలని అమ్మ ప్రయత్నించిందో లేదో నాకు తెలియదు, కానీ ఆ ప్రాసెస్లో ఈవిడ గారు ఆ బాలకృష్ణ గారికి దాని భర్తగా ఆ మాట చెప్పడానికి కూడా నాకు తల తీసేసినట్టుంది. రాకీ, దయచేసి నేను చెప్పింది విను. నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. ఇంకా చాలా ఆపండి. లయ చేసిన పనులకి తను అనుభవించాల్సిందే. కానీ మీరు తనని వెనకేసుకొచ్చి మీకిచ్చిన గౌరవాన్ని మీరు పోగొట్టుకోకండి. అది కరెక్ట్గా నోరు మూయించాడు. అలా నోరు మూయించకపోతే ఈ శృతి కూడా ముయ్యదు. మంచి ఫ్లోలో ఉన్న రాకీకి ఏవో పిచ్చి మాటలు చెప్పి ఆపాలని చూస్తుంది. నువ్వు కంటిన్యూ చేయి రాకీ. ఇంకా చూస్తూ నిలబడ్డావేంటి? పోయి ఇక్కడి నుంచి. వెళ్తావా లేదా? అది కాదండి, ఒకసారి. ఇంకొక్క మాట మాట్లాడినా, ఇంకొక నిమిషం ఇక్కడ నిలబడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. ఎక్స్క్యూజ్ మీ, ఇది హాస్పిటల్. ఇక్కడ అరవకూడదు. మీ గొడవ ఏదైనా ఉంటే బయటికెళ్ళి చూసుకోండి, ఇక్కడ కాదు. ఇంట్లో నా పరువు తీసింది చాలు. హాస్పిటల్లో కూడా నా పరువు తీయ. ఇక్కడి నుంచి పోతావా లేదా?
ఇక వీళ్ళు కలవడం కల్లో కూడా జరగదు. విజయతో పెట్టుకుంటే అపజయమే. కన్నుల్లో కలలా మెరిసి అందాల కథలా కలిసి వెళ్ళావు వదిలి నన్నిలా. కన్నిటి కలలై కరిగి గుచ్చెటి గురుతై మిగిలి ఉన్నావు ఎదలో నువ్విలా. తడి కన్నుల్లో నా నువ్వే, ఎదగాయంలో నా నువ్వే, ఎటు చూస్తూ ఉన్నా నువ్వే ప్రియతమా. నా ప్రాణంలో నా నువ్వే, నా మౌనంలో నా నువ్వే, ఎటు అడుగేస్తున్నా నువ్వే ప్రియతమా. ప్రేమా ఓ ప్రేమా అయిపోతున్నా దూరం, ప్రేమా ఓ ప్రేమా నాదేనంటవా నేరం, ప్రేమా ఓ ప్రేమా నేను కలవడం శాపమా. నువ్వు నిజమే నేను నిజమే, మనసు కలిపే చెలిమి గుణమే మారిందిలా మాయలా పెను యాతన. నన్ను నవ్వించింది నువ్వే, నన్ను కవ్వించింది నువ్వే, నన్ను ఏడ్పిస్తుంది నువ్వే ప్రియతమా. నా శ్వాసల్లో నా నువ్వే, అడి ఆశల్లోనూ నువ్వే, నన్ను చంపేస్తుంది నువ్వే ప్రియతమా. నష్టం జరిగింది నాకు, బాధ కలిగేది నాకు. మధ్యలో అత్తయ్యకెందుకు స్వామి శిక్ష వేస్తున్నావు? నా రాత నీకిష్టం వచ్చినట్టే రాసుకున్నావు, నీకిష్టం వచ్చినట్టే నాతో ఆడుకుంటున్నావు. అది అది చాలదా స్వామి? అయినా నేనొక దాన్ని అత్తయ్య మనసు కష్టపెట్టి పంపించాను. రాను అని తెగేసి చెప్పి తన మనసు బాధ పెట్టాను. అది భరించలేక ఇప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. నాకంతకన్నా వేరే దారి లేదు. ఆమె వెంట వెళ్ళలేను. అంత పెద్ద అవమానం జరిగాక, ఇంట్లో నుంచి కూడా గెంటేశాక, ఏ ఆడది భరించలేని నింద నా మీద పడ్డాక మళ్ళీ ఆ ఇంటికి ఎలా వెళ్ళగలను? నా బాధ అర్థం చేసుకోకుండా అత్తయ్య ఆవిడ ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. మా అత్తయ్య స్వార్థం లేని మనిషి, కోడల్ని కూడా కూతుర్లు చూసుకునే గొప్ప మనసున్న మనిషి. అత్తయ్య అత్తయ్య త్వరగా కోలుకునేలా చూడు. ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చేలా కరుణించు, కరుణించు. గీతలు తీసే ఆట
లయ అమ్మా ఇప్పుడు ఎలా ఉంది? లయ 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 అమ్మా 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 గోపి, డోంట్ డిస్టర్బ్ హర్. కళ్ళు తెరిచినంత మాత్రాన కోలుకున్నట్టు కాదు. ఆమెకు గుండెల్లో నొప్పి కన్నా ఇంకేదో బాధ ఎక్కువగా ఉంది. మందులిచ్చి నొప్పిని పోగొట్టే ప్రయత్నం చేయొచ్చు. అంతకన్నా ముందు మనం ఆ బాధను పోగొట్టే ప్రయత్నం చేయాలి. రే గోపి, అమ్మకి ఎలా ఉందిరా? చాలా వీక్గా ఉందిరా. బై ద వే, మీలో లయ ఎవరు? మా రాకీ వైఫ్ డాక్టర్. చూడండి రాకీ గారు, మీ మదర్ మీ వైఫ్ని చాలా కలవరిస్తున్నారు. అర్జెంటుగా ఆవిడ్ని పిలిపించండి. ఫిట్టింగ్ పెట్టాడుగా, ఇప్పుడు ఆ లయ గారిని తీసుకురావాలా? ఏ మేము ఇక్కడే ఉన్నాంగా, మమ్మల్ని కలవరించచ్చుగా. తను రాదు డాక్టర్. రావాలి రాకీ గారు. మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మీ అమ్మగారు మన మధ్యన ఉండాలంటే లయ గారు ఆమె పక్కన ఉండాలి. రాకీ గారు, డాక్టర్స్ బాడీని బాగు చేయగలరు, మనసుని కాదు. బాడీ ఫిట్ అవ్వాలంటే ముందు మనసు సెట్ అవ్వాలి. ఆమె మనసు కుదుట పడాలంటే లయాని అర్జెంటుగా తీసుకురావాలి. మీ అమ్మగారి ఆరోగ్యం వీలైనంత త్వరగా బాగుపడాలి అంటే లయ వీలైనంత త్వరగా ఇక్కడికి రావాలి. తర్వాత మీ ఇష్టం. రాకీ, మాట మాట అనుకోవడం జరుగుతుంది, మనుషుల్ని దూరం పెట్టడం కూడా జరుగుతుంది. కానీ ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే ఒక మెట్టు దిగినా పర్లేదురా. మన పంతం గెలిపించుకోవడం కన్నా మన వాళ్ళ ప్రాణాలను నిలబెట్టడం ముఖ్యం. వీడి పంతం పట్టుదల కావాలి, కానీ అమ్మ ప్రాణం గురించి అవసరం లేదు. పద, మనమే వెళ్ళి లైన్ తీసుకొద్దాం. ఇప్పుడు మనం వెళ్ళి పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అనుకుంటున్నారా? అడగగానే అన్నీ మర్చిపోతుంది అనుకుంటున్నారా? తనకి జరిగిన అవమానాలు గుండెలో తొలిచేస్తూ ఉంటే మౌనంగా మనతో ఎలా వచ్చేస్తుంది అనుకుంటున్నారు? అదేంటి శృతి అలా మాట్లాడతావు? అమ్మ ప్రాణం మీదకి వచ్చిందంటే తనకు జరిగిన అవమానం గురించి ఆలోచిస్తుందా? తన అత్తయ్య తనని అంతలా కలవరిస్తుందని తెలిసా కూడా పట్టుదలకు పోయి రాదంటావా? వచ్చే తాపత్రయం తనకున్నా రానిచ్చే గొప్ప గుణం ఇక్కడ వాళ్ళకు ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నావు శృతి? నాకేం అర్థం కావట్లేదు. అత్తయ్యకి ఇలా అయిందని నేను చెప్పగానే అన్ని మర్చిపోయి పరిగెత్తుకుంటూ వచ్చింది లయ. కానీ మా అమ్మకి ఇలా అవ్వడానికి కారణం నువ్వే అని తిట్టి పంపించేశాడు మీ తమ్ముడు. రే, ఏంట్రా ఇదంతా? అమ్మ కోసం వచ్చిన లైని అలా ఎలా పంపించేశావు? మొండితనం ఉండొచ్చు, మూర్ఖత్వం ఉండొచ్చు, ప్రతి దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది. ఎంతసేపు నా మొండితనం గురించి, నా మూర్ఖత్వం గురించే మాట్లాడతారు గాని లయ చేసిన ద్రోహం గురించి, మోసం గురించి ఎవరు మాట్లాడరేంటి? అమ్మ నీకే కాదు, నాకు కూడా అమ్మే. అమ్మ పట్ల నీకెంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే ఉంది. బాగా చెప్పావు రాకీ. నీకున్న క్లారిటీ వీళ్ళెవ్వరికీ లేదు. ఉన్న వాళ్ళ గురించి వదిలేసి పోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తారేంటో. అమ్మ కోసం ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను, కానీ ద్రోహం చేసిన వాళ్ళని మాత్రం నా దగ్గర కూడా రానివ్వను. చూడు రాకీ, ఇది తప్పప్పుల గురించి చర్చించుకునే టైం కాదు, మంచి చెడ్డల గురించి ఆరతీసే టైము లేదు. మన పట్టుదల కన్నా అమ్మ ప్రాణం ముఖ్యం. మన మొండితనం కన్నా అమ్మ మళ్ళీ ఆరోగ్యంగా రావడం ముఖ్యం. అమ్మ ప్రాణం ముఖ్యమని నాకు తెలుసు. దానికి డాక్టర్గా నువ్వేం చేయగలవో అది చెయ్యి. నా చేతుల్లో ఏం లేదు, అంతా నీ చేతుల్లోనే ఉంది. అమ్మ ఆరోగ్యం నువ్వు తీసుకునే స్టెప్ మీద ఆధారపడి ఉంది. అంటే ఈ పరిస్థితుల్లో మేము వెళ్ళి లైన్ అడిగినా తను రాదు. ఇక్కడికొచ్చిన లైన్ని నువ్వు పంపించేశావు కాబట్టి తనని తీసుకురావాల్సిన బాధ్యత కూడా నీదే. అమ్మ మీద ఏమాత్రం ప్రేమున్నా, అమ్మ ప్రాణం ముఖ్యం అనుకున్నా వెళ్ళి లైన్ తీసుకురా.
గుర్తుంచుకో, లయ వస్తేనే అమ్మ కుదుట పడుతుంది. అది నీ చేతుల్లోనే ఉంది. ఎవరి బాధ వాళ్ళది, ఎవరి వాదన వాళ్ళది. అంతేగాని నా బాధ ఎవరికి అవసరం లేదు. ఛ! కోడల్లా ఇంటికి తెచ్చుకుంటే కుంపటిలా తయారయ్యావు. ఇంటి పరువు పదిలంగా కాపాడుతావని నమ్మింది మా అమ్మ. కానీ నువ్వు దాన్ని తీసుకెళ్లి బజార్లో పెట్టావు. చాలా పెద్ద భాగవతం నడిపావని తేలిపోయి కూర్చోవా. మీ అత్తగారికి ఎలా ఉంది? బానే ఉంది బామ్మ. మీ అత్తగారు ఎలా ఉన్నా నువ్వు మాత్రం బాగా లేవని అర్థమవుతుంది. ఏమన్నా అయిందా? అదేం లేదు బామ్మ. బాధని గుండెల్లో పెట్టుకుని మోస్తుంటే బరువు అయిపోతుంది గాని భారం తగ్గదే. ఏంటి ఇది? ఇంతలా కాలిందేంటమ్మా? ఉండు, వెన్న తెస్తాను. త్వరగా వెళ్ళు. ఏమైంది లయ్యా? అత్తయ్య ఆరోగ్యం బాగుపడాలని దేవుడికి హారతిచ్చాను. మనల్ని మనం హింసించుకుంటే దేవుడు కోరికలు తీరుస్తాడని ఎవరు చెప్పారే? అత్తయ్యని ఎలాగో చూడలేకపోయాను. తన కోసం ఏదో ఒకటి చేశా అని తృప్తి కోసం చేశాను బామ్మ. చూడకపోవడం ఏంటే? హాస్పిటల్కి కదా వెళ్ళింది. అక్కడి వరకు వెళ్ళగలిగాను. అక్కడి మనుషుల్ని దాటి వెళ్ళలేకపోయాను. ఆగో! ఇంకొక్క మాట మాట్లాడినా, ఇంకొక నిమిషం ఇక్కడ నిలబడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. అంతా వాళ్లే అన్నట్టు నువ్వు బతుకుతున్నావు. నువ్వేమీ కానట్టు వాళ్ళు చూస్తున్నారు. నువ్వేమో వాళ్ల కోసం ఇలా చేతులు కాల్చుకుంటున్నావు. ఏంటి ఇదంతా? పర్వాలేదులే బామ్మ. ఇంతకన్నా గొప్ప గాయాలు గుండెకి తగిలాయి. ఈ గాయం ఎంత చెప్పు. నోటికొచ్చిన మాటలన్నీ అని పంపించేశాను. నాకేమీ అవసరం లేదన్నట్టు ప్రవర్తించాను. ఇప్పుడు ఎలా దీన్ని తీసుకెళ్ళాలి? అడిగాక రాను అంటే తల ఎక్కడ పెట్టుకోవాలి? తప్పదు, అవసరం మనదే. ఆగు. ఎక్కడికి వస్తున్నావు? అక్కడ ఇంట్లోంచి గంటేశావు. హాస్పిటల్ నుంచి గంటేశావు. ఇక్కడ ఏం చేద్దామని వచ్చావు? నేను చెప్పేది విను. ఏం చెప్తావు? అడుగడుగున అక్కను అవమానిస్తున్నావు కదా. అవకాశం దొరికినప్పుడల్లా చేదరించుకుంటున్నావు కదా. మీ అక్క నాకు బానిస, తను ఎన్ని చిత్రహింసలు పెడతానని చెప్తావా? వేణు, ఏం చేస్తున్నావురా? బావగారి నదులు. నీకేం తెలియదు అక్క. ఎవరికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో అలాగే ఇవ్వాలి. నీలా అమాయకంగా కూర్చుంటే అనగదొక్కేస్తారు.